హాయ్ అండి అందరికీ. మనం ప్లాస్టిక్ బాటిల్స్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. అయితే దాన్ని యూజ్ చేసుకొని మనం అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేయాలో. ఇదొకటే కాదండి, మన దగ్గర ఏ బాటిల్ ఉన్నా కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ముందుగా బాటిల్ని రెండుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉండాలి. బాటిల్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. రిమైనింగ్ హాఫ్ బాటిల్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బాటిల్ని ఒకదాన్ని వదిలి ఒకటి ముందుకి వెనక్కి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఫ్లవర్స్ పెట్టినప్పుడు చూసేదానికి చాలా బాగుంటాయి. వీడియోలో చూపించిన విధంగా లాస్ట్ లో ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. బాటిల్ చివర ఈ విధంగా బెండ్ చేసుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేది స్టిఫ్ గా నిలబడతాయి. ఇప్పుడు ఫెవికాల్తో బాటిల్ చివర బాగా ఫెవికిక్ అనేది వేసి ఇంకో బాటిల్లో అంటించాలి. చూడండి, మనం దీనికి గమ్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. బాటిల్ అయితే ఈ విధంగా అంటుకోవాలి. మనం ఫ్లవర్స్ కోసం అయితే ఈ విధంగా 6x6 పేపర్ని అయితే తీసుకున్నానండి నేను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్లవర్స్ కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి, బడ్ మార్కింగ్ లాగా. ఇప్పుడు వాటర్ కలర్స్ తో మనము పెయింటింగ్ లాగా లోపల వేసుకున్నామంటే ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఫ్లవర్ అనేది మనము ఇదే విధంగా కాకుండా మనకు ఏ టైప్ లో కావాలన్నా చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఫ్లవర్ చేసుకుంటున్నాను. ఎంతో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. మనం బాటిల్ అంచున బ్రష్ చేసుకున్నాం కదా, అక్కడ గమ్ యూజ్ చేసి ఈ ఫ్లవర్స్ మొత్తాన్ని అంటించేసుకోవాలి. ఎంత బాగున్నాయో చూడండి. మనం సగం అంటించేటప్పటికి బాటిల్ అనేది చాలా అందంగా కనబడుతూ ఉంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.